Now let us turn to Acts chapter 19. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం చూసుకుందాం. Now we see మనం ఇక్కడ Paul in Ephesus. పరిశుద్ధైన పౌలు ఎఫెసీ పట్టణంలో ఉండడం చూస్తాం. Now Ephesus was a very idolatrous city. ఎఫెసీ పట్టణం అనేది ఎంతో విగ్రహారాధనతో కూడినటువంటి పట్టణం. Wherever the blood of Jesus Christ is preached, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎక్కడెక్కడ ప్రకటించబడినదో the demons run away. దయ్యములు పారిపోతాయి. When I was a boy, still an unconverted boy, ఇంకా నేను మారు మనసు పొందని బాలుడిగా ఉండినప్పుడు I saw one of the first converts in the revival which broke out in my father's life. మా నాన్నగారి జీవితంలో వచ్చిన మొదటి ఉద్యమంలో మారు మనసు పొందిన ఒక వ్యక్తిని నేను గమనించాను. The whole church was weeping, confessing their sins. ఆ ఉద్యమం వచ్చినప్పుడు సంఘం అంతా తమ పాపములు ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తూ ఉండినారు. There were communists there. కమ్యూనిస్టులు కూడా మారు మనసు పొందుతూ ఉండినారు. And there were those that had threatened to kill the missionary, an American. అమెరికా నుండి వచ్చిన మిషనరీని కూడా చంపుతామని బెదిరించిన వారు అక్కడ ఉన్నారు. They actually set fire to his tent. ఇంకా చెప్పాలంటే అమెరికా నుండి వచ్చిన మిషనరీ గారి యొక్క గుడారానికి వారు నిప్పు కూడా అంటించారు. One catechist, a mission worker, came there. మిషన్ సేవలో పనిచేసే ఒక వ్యక్తి వచ్చాడు. He was an alcoholic. అతను బాగా తాగే వ్యక్తి. And very unclean, adulterous man. ఎంతో వ్యభిచారంతో జీవిస్తున్నటువంటి వ్యక్తి. When he saw the atmosphere and everyone repenting and confessing their sins with tears, అక్కడ ప్రతి ఒక్కరూ కన్నీటితో పశ్చాత్తాపడుతూ పాపములు ఒప్పుకుంటూ ఉన్నప్పుడు he found his own heart ఈ వ్యక్తి very hard. తన హృదయం ఎంతో కఠినంగా ఉండడాన్ని గమనించాడు. తను పాపములు ఒప్పుకోలేకపోయాడు. My dad prayed for him. మా నాన్నగారు తన కొరకు ప్రార్థన చేశారు. The meetings closed. అప్పటికే కూటములు అయిపోయినవి. This man on his way back, ఈ వ్యక్తి తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. he was a smoker of heavy tobacco from the age of 5 years. చిన్నప్పుడు 5 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పటి నుంచి బాగా పొగాకు తాగడం అలవాటు ఉన్నది ఈ వ్యక్తికి. And he purchased some very strong tobacco. ఇంటికి వెళ్ళే దారిలో ఎంతో మంచి పొగాకును కొనుగోలు చేశాడు. And he said, I am going to smoke and keep awake and pray. ఈ చుట్టను కాల్చుకొని మెలకుగా ఉండి ప్రార్థన చేస్తాను అని భావించాడు. Completely darkened in his తన understanding. గ్రహింపు పూర్తిగా అంధకారమైనది. So he got himself a nice big cigar, put it there, ఒక పెద్ద చుట్టను చుట్టి అక్కడ పెట్టాడు. and he began to pray. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. And the hand of God came upon him. దేవుని హస్తం బలముగా ఆయన మీద దిగి వచ్చింది. And he was weeping. ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండినాడు. This alcoholic was ఈ transformed. త్రాగుబోతు పూర్తిగా మారుమనసు పొందాడు. From the next day, miracles began to take place in his life. మరుసటి రోజు నుండే తన జీవితంలో అనేక అద్భుతములు జరగడం ప్రారంభించాయి. He did not read print. He could not read print for about 12 years. 12 సంవత్సరాలుగా ఆయన ఏమి చదవలేకపోయాడు. Could not read print. ఏమి కూడా అచ్చు చదవలేకపోయాడు. But God opened his eyes. He began to read the Bible. కానీ ఇప్పుడు దేవుడు తన కళ్ళు తెరిచాడు కాబట్టి బైబిల్ని చదవడం ప్రారంభించాడు. God showed him Mark 2:5. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని ప్రభు తనకు చూపించారు. Son, your sins are forgiven. కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి. Then all kinds of real miracles, including raising the dead, began to take place. అనేకమైన నిజమైన అద్భుతములు, చనిపోయిన వారు తిరిగి లేవడం సైతం తన జీవితంలో జరగడం And ప్రారంభించాయి. people began to throw away their idols. ప్రజలు తమ విగ్రహాలను తీసి పారవేయడం ప్రారంభించారు. A man who was worshipping a cobra, feeding it every day, killed it and turned to Christ. తాచుపాముని రోజు పాలు పోసి పెంచుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ తాచుపాముని చంపివేసి క్రీస్తు ప్రభువు తిరిగాడు. Now in the 19th chapter of Acts, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో Paul had ఇక్కడ పౌలు a great battle with powers of darkness. చీకటి శక్తులతో ఎంతో విపరీతమైనటువంటి దాడిని ఎదుర్కొంటూ ఉన్నాడు, పోరాటం ఎదుర్కొంటున్నాడు. The Bible tells us we wrestle not against flesh and blood. మనము రక్త మాంసములతో పోరాటం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
but against these powers of darkness. కానీ చీకటి శక్తులతో, ప్రధానులతో, అధికారులతో పోరాడుతున్నాము అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. And wickedness in high places. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుతున్నాము. So my dear friends, కాబట్టి ప్రియ స్నేహితులారా, our fight today here is against these powers of darkness. నేడు కూడా మన పోరాటం ఎక్కడ? ఈ చీకటి శక్తులతోనే, అంధకార శక్తులతోనే మన పోరాటం. Now, ఇప్పుడు in the 13th verse, this is what you read. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 13వ వచనం. Then certain of the vagabond Jews, exorcists, took upon them to call over them which had evil అప్పుడు దేశ spirits సంచారులను the name of the Lord Jesus, saying, We adjure you by Jesus whom Paul preacheth. 19th chapter of Acts, 13th verse. అప్పుడు దేశ సంచారులను, మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడ మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. Here were 7 men of the chief priest. ప్రధాన యాజకుని ఇంట్లో ఉన్నటువంటి 7 కుమారులు. And they were trying to cast out evil spirits. వారు ఈ యొక్క దయ్యాలను వెలగొట్టడానికి ప్రారంభించారు. Now these evil spirits have ruled areas in a special way. దురాత్మలు లేక దయ్యాలు కొన్ని ప్రాంతాల మీద ఎంతో ప్రత్యేకమైన రీతిగా పరిపాలన చేస్తూ ఉంటాయి. You know, the demons in the man in the Gadarene said, Please don't send us out of this country. గెదరీయుల ప్రాంతంలో సేనాని దయ్యం పట్టిన వ్యక్తి ప్రభుని ఎలా బ్రతిమలాడుకున్నాడు మీకు జ్ఞాపకం ఉన్నది కదా. ప్రభు మమ్మను వెలగొట్టవద్దని బ్రతిమలాడుకున్నాడు. I think there are many demons here in this part which are saying, Oh, don't send us out of this country. We want to kill more people. ఇక్కడున్నటువంటి ప్రాంతంలో కూడా అనేకమైన దయ్యాలు అయ్యో మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టవద్దు, మేము ఇంకా అనేక మందిని చంపాలని చూస్తూ ఉన్నామని బ్రతులాటాన్ని మనం చూడవచ్చు. How do you recognize the devil? దయ్యాలను మనం ఎలా గుర్తుపట్టవచ్చు? John 10:10 says, యోహాను సువార్త 10:10లో The devil cometh to destroy, to steal, to kill and to destroy. దొంగ లేక దెయ్యము దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకునే తప్ప మరి దేనికి రాడు. How sad. ఎంత విచారము. You know, the devil is stealing some of your fathers. దయ్యము మీ యొక్క తండ్రులను కూడా దొంగిలిస్తూ ఉన్నాడు. I had a wonderful father. నాకెంతో అద్భుతకరమైన తండ్రి ఉండినాడు. One day he saw me in a very critical condition. ఒకరోజు నేను ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండాన్ని మా నాన్నగారు చూశారు. When he came back, the Lord had warned him when he was in a campaign that I was very sick, and he came back. నేనెంతో రోగినై ఉంటిని అని మా నాన్నగారు కూటమిలో ఉన్నప్పుడే ప్రభు తనకు బయలుపరిచాడు. కూటమి వచ్చిన వెంటనే మా నాన్నగారు I was dying of malaria. మలేరియా జ్వరంతో సావుబతుల మధ్యన కొట్లాడుతూ I ఉంటాను. was almost losing my mind. అప్పుడు నాకు స్వస్థ బుద్ధి కూడా సరిగ్గా లేకుండా ఉండినది. But my father, కానీ మా నాన్నగారు he said to me, Is there any disobedience? Is there something which is hindering God in your life? నీ జీవితంలో ఏమైనా అవిధేయత ఉన్నదా, దేవుడు క్రియ చేయకుండా ఆటంకపరిచే పాపం ఏమైనా ఉన్నదా అని మా నాన్నగారు నన్ను హెచ్చరించారు. Yes, I said yes, Daddy. అవును నాన్నగారు, ఉన్నదని చెప్పాను. I have kind of been thinking of a particular girl. ఒక అమ్మాయిని నా మనసులో పెట్టుకుని తన గురించి ఆలోచిస్తూ ఉన్నాను. My father said, మా నాన్నగారు ఏమన్నారంటే, Put it away పూర్తిగా దాన్ని తొలగించుకో and make a promise to God that you will not have anything more to do in this matter. ఈ విషయంలో ఇంక ముందుకు సాగనని దేవునికి వాగ్దానం చేయమని చెప్పారు. And he prayed for me. నా కొరకు మా నాన్నగారు ప్రార్థన చేశారు. I was healed. నేను స్వస్థపడ్డాను. I was a cricket player and a hockey player. క్రికెట్ మరియు హాకీ ఆటలాడుతూ ఉండేవాడిని. And you know, when you exert yourself in matches, malaria comes back. ఆటల్లో బాగా అలసిపోతే మలేరియా జ్వరం తిరిగి వస్తుంది.
I had no medication, I was healed. ఏ మందులు తీసుకోకుండా నేను స్వస్థపడ్డాను. Now, ఇప్పుడు what kind of father? A praying father. మా నాన్నగారు ప్రార్థన చేసేటువంటి తండ్రి. Praying father. ప్రార్థన పడిన తండ్రి మా నాన్నగారు. Praying mother. ప్రార్థించేటువంటి తల్లి. The night when I was repenting, my mother was kneeling with me till 2:00 in the morning. నేను పశ్చాత్తాపడుతున్నటువంటి రాత్రి మా అమ్మగారు నాతో పాటు మధ్యరాత్రి 2 గంటల వరకు మోకరించి ప్రార్థన చేశారు. And next day till midnight. తర్వాత రోజు కూడా మధ్యరాత్రి వరకు నాతో ప్రార్థన చేశారు. Till God spoke to me. దేవుడు నాతో మాట్లాడేంత వరకు ఆమె కనిపెట్టారు. Praying mother. ప్రార్థించే తల్లి. Praying mother. ప్రార్థించేటువంటి తల్లి. Listen, my వినండి friends. స్నేహితులారా. The devil is using alcoholism to rob you of your fathers. దయ్యము తాగుడును అలవాటు చేసి మీ తండ్రిని ఎంతగానో దొంగిలిస్తున్నాడు. Of your brothers. మీ సహోదరులను దొంగిలిస్తున్నాడు. Of your husband. మీ భర్తలను దొంగిలిస్తున్నాడు. The thief cometh not but for to steal, to kill and to destroy. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకే తప్ప మరి దేనికి రాడు. So what is happening here? ఇక్కడ ఈ ఎఫ్సి పట్టణంలో ఏమి జరుగుతుండేనది? So much destruction. ఎంతో వినాశనం జరుగుతుండేనది. You know, in some places people say, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నాతో ఏం చెప్తారంటే, almost every family here has suffered. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు శ్రమ పడుతున్నారండి. Someone has been killed in the family. ఏదో ఒక రీతి కుటుంబంలో ఒక్కరైనా ఎలాగో చంపబడ్డారు. Who is that killer? చంపేవారు ఎవరు? The devil. దయ్యము robs, దొంగిలిస్తున్నాడు. steals you of your life, your joy, and destroys you, kills you. దయ్యము నీ జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని దొంగిలించి మిమ్మల్ని నాశనం చేస్తాడు, హత్య చేస్తాడు. So when these 7 sons said to these demon possessed persons, ఈ 7 కుమారులు దయ్యం పట్టిన వారితో ఈ రీతిగా మాట్లాడినప్పుడు, by the name of Jesus, యేసు నామమును నిలగొడుచున్నాం, whom Paul is preaching, పౌలు ప్రకటించిన యేసు నామముతోడు we adjure you to get out. మీరు బయటికి పొమ్మని మేము ఆజ్ఞాపిస్తున్నాం. What did the devils reply? దయ్యం ఇచ్చిన జవాబు ఏంటి? The devils replied in 15th verse, Jesus I know, Paul I know, but who are you? 15వ వచనంలో, అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. That's what the devils in hell are saying today. నరకంలో దయ్యాలు ఈ రోజు ఇవే చెప్తున్నాయి. The devil is having a little picnic, you know, a little jubilee in heaven, in hell. దయ్యాలు నరకంలో ఎంతో ఉత్సహిస్తున్నాయి, ఎంతగానో సరదాగా ఉన్నాయి. I will get these people to sing. ఈ ప్రజలు పాటలు పాడడానికి అనుమతిస్తాను. I will get them to dance. వీళ్ళు నాట్యమాడేట్లుగా చేస్తాను. I will get them to get excited about music. సంగీతంతో వీరిని పరవశింపజేస్తాను. But I will hold them as my slave. కానీ వారిని నా బందీలుగా ఉంచుకుంటాను. With the bands of the flesh. శరీరేచ్ఛలతో వారిని నేను బంధిస్తాను. With pornography. అశ్లీల చిత్రాలతో బంధిస్తాను. Adultery. వ్యభిచారంతో బంధిస్తాను. I will keep them as my slave. వారిని నా యొక్క బందీలుగా, దాసులుగా ఉంచుకుంటాను. So the devils are saying, దయ్యాలు ఈ రీతిగా చెప్తూ ఉన్నాయి. Jesus we know. యేసు నేను గుర్తెరుగుదును, Paul we పౌలు know. నేను గుర్తెరుగుదును, But who are you? కానీ మీరెవరు? You know, the Lord Jesus Christ himself said, యేసుక్రీస్తు ప్రభు తానే ఈ రీతిగా చెప్పారు కదా. many will say to me in that day, ఆ రోజు అనేక మంది నాతో ఇలాగ చెప్పుదురు, have we not prophesied in your name? ప్రభువా మీ నామమున మేము ప్రవచింపలేదా? Have we not done many wonderful works? మీ నామమున అనేక అద్భుత కార్యములు చేయలేదా? Then will I profess unto them and అప్పుడు say, నేను వారితో ఇలాగ చెప్పుదును, depart from me, all you that work iniquity. అతిక్రమము చేయవారులారా నా ఎదురు నుండి తొలగిపోడి.
I know you not. నేను మిమ్మల్ని ఎరుగను. I know you నేను not. మిమ్మల్ని ఎరుగను. Oh, my name is in the church register. అయ్యా, నా పేరు చర్చ్ రిజిస్టర్లో ఉందండి. Oh, I give 1,000 rupees every నేను month. 1000 రూపాయలు నెలకోసారి విరాళిస్తానండి. God, the Lord says, I know you not. ప్రభు అయితే నేను మిమ్మల్ని ఎరుగనని చెప్తున్నారు. Oh, I have been baptized 5 times. 5 సార్లు నేను బాప్తిసం తీసుకున్నానండి. Oh, I know you not. కానీ నేను మిమ్మల్ని ఎరుగను. I know you not. నేను మిమ్మల్ని ఎరుగను. The devil says, దయ్యాలు చెప్తున్నాయి, Jesus I know. యేసు నేను గుర్తెరుగుదును. I do hope the devils can't say such a thing this evening. ఈ రాత్రి దయ్యములు అటువంటి మాటలు మనతో చెప్పని నేను భావిస్తున్నాను. Oh, let this man preach. ఈ వ్యక్తి బోధించినా పర్వాలేదు, Let him shout. ఎంత కలిసినా పర్వాలేదు, Let him have loudspeakers. పెద్ద లౌడ్ స్పీకర్ పెట్టుకున్నా పర్వాలేదు, Let him address 1,000 people. 1000 మందికి బోధించినా పర్వాలేదు. Oh, I'm not afraid. దానికి నేను భయపడను. Because ఎందుకంటే he is mine. అతడు నావాడు. I know his secret sin. అతని రహస్య పాపాలు నాకు తెలుసు. What a terrible thing it would be if the devil can say that today. దయ్యము ఈ రోజు ఆ రీతిగా చెప్తే అది ఎంత భయంకరమైన విషయం. Jesus I know. యేసు నేను Paul ఎరుగుదును, I know. పౌలు నేను ఎరుగుదును. But who are కానీ you? మీరెవరు? Who are you? మీరెవరు? My dear friend. ప్రియ స్నేహితులారా, Many will say to me in that day, Lord, Lord. అతను అనేక మంది ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారు. Not everyone that saith to me, Lord, Lord, will enter into the kingdom of heaven. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. But he that doeth the will of my Father who is in heaven. పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున జరిగించు వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. You know, from childhood we love to do our own will. చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండే మన సొంత చిత్తం చేయడం మనకు ఎంతో ఇష్టం. I was a very stubborn fellow. నేనెంతో మొండి వ్యక్తిగా ఉంటేని I like to do my own will. నా సొంత చిత్తం చేయడం నాకు ఎంత ఇష్టంగా ఉండింది. And today, ఈ రోజు that wherever you go, మనం ఎక్కడికి వెళ్ళినా సరే even little children don't want to obey their parents. చిన్న పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు లోబడడానికి అంత మాత్రం ఇష్టపడడం లేదు. And after they get married, వారికి వివాహం అయిన తర్వాత if there is a little fight or an argument over something, ఏదో ఒక చిన్న విషయానికి వాగ్వాదమో తగాదా వచ్చినప్పుడు the wife says, భార్య ఏం చెప్తుంది? this is my purse, this is my money. ఈ డబ్బు నాది, ఈ పర్స్ నాది అంటుంది. The man says, భర్త ఏమంటాడు? oh, if I didn't marry you, nobody in the world would నేను marry పెళ్లి you. చేసుకుని ఉండకపోతే ఈ లోకంలో ఎవరు నిన్ను చేసుకుని ఉండేవారే కాదు. See, I did you a great favor. నేను నీకు ఎంతో దయ చూపించాను. And then one man says, the man ఒక says, భర్త ఏమన్నాడంటే, oh, I am tired of you. భార్యతో నీవంటే నాకు ఇష్టం లేదన్నాడు. Look at these wonderful people in Hollywood and Bollywood. హాలీవుడ్ బాలీవుడ్ లో ఉన్న అద్భుతకరమైన వ్యక్తులను చూడండి. They change their wives just like they change their clothes. బట్టలు మారుస్తున్నట్టుగా తమ భార్యలను వారు మారుస్తూ ఉంటారు. So that's what I am going to do. నేను అదే ఇప్పుడు చేయబోతున్నాను. Listen. వినండి ప్రియులారా, In marriage, వివాహంలో self-will. స్వీయ చిత్తం అలా జరిగించడం ఎంతో భయంకరమైన విషయం. And then they join the church. తర్వాత మందిరానికి వస్తారు. And in the committee, సంఘంలో కమిటీలు ఉంటాయి. they do the work of Judas. వారు యూదా ఇస్కరియోతు యొక్క పనులే చేస్తారు. In the family, కుటుంబంలో స్వచ్ఛత్వం జరిగిస్తున్నాడు. how much trouble in our family. మన కుటుంబాల్లో ఎన్ని తగాదాలు, ఎన్ని తొందరలు ఉన్నాయి. No revival in the church. సంఘంలో ఉద్యోగం లేదు. No revival in the family. కుటుంబంలో ఉద్యోగం లేదు. No new love for Jesus in the heart. హృదయంలో యేసు ప్రభువుల నూతన ప్రేమ లేదు. And people all over the world, they have learned this kind of religion. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇటువంటి దొంగ భక్తి నేర్చుకుంటున్నారు. So what do I see? నేనేం చూస్తున్నాను? From Australia ఆస్ట్రేలియా నుండి to America, అమెరికా వరకు what do I see? నేనేం గమనిస్తున్నాను? No purity in the family. కుటుంబంలో పవిత్రత కనబడడం లేదు. The church is full of divorces. సంఘాలు విడాకులతో నిండి ఉంటాయని గమనిస్తున్నాను.
young people living like dogs, యవనస్తులు కుక్కలాగా జీవిస్తున్నారు. no purity, పవిత్రతే కనబడడం లేదు. and then this dancing goes on Sunday morning. ఆదివారం ఉదయం వచ్చేసరికి పాటలు పాడుతూ నాట్యం ఆడుతున్నారు. Is that revival? అదేమైనా ఉద్యోగమా? No. లేదు. Is that the Holy Spirit? అది పరిశుద్ధాత్మ యొక్క క్రియ. It is not the Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క క్రియ కానే కాదు. If it is the Holy అది Spirit, పరిశుద్ధాత్మ కార్యమైతే you will go back to your family. మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళి You will cancel your divorce and get married again. విడాకులు తీసుకున్న దాన్ని అన్ని రద్దు చేసుకుని తిరిగి మీరు పెళ్లి చేసుకుంటారు. You go back to your wife. తిరిగి నీ భార్య వద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుతారు. That is revival. అది ఉద్యోగం అంటే. Jesus I know. యేసు నేను ఎరుగుదును. Paul I know. పౌలు నేను ఎరుగుదును. But who are you? కానీ మీరెవరు? What is your Christianity? నీ క్రైస్తవ్యం ఎలా ఉన్నది? The devils were laughing. దయ్యాలు నవ్వుతున్నాయి. Who are you? మీరెవరండి? మీ గురించి మాకంతా తెలుసు అని దయ్యాలు నవ్వుతున్నాయి. Are we here to entertain the devil? దయ్యాలను వినోదపరచడానికి ఏమైనా మనం ఇక్కడ ఉన్నామా? To make him laugh? దయ్యాలను నవ్వించడానికి ఉన్నామా? To give jubilee to hell? నరకాన్ని సంతోషింపజేయడానికి మనం ఉన్నామా? And mourning to heaven? పరలోకాన్ని దుఃఖింపజేయడానికి ఉన్నామా? Oh, how sad. ఎంత విచారము. My dear friends, ప్రియ స్నేహితులారా, what is the Lord interceding for Nagaland tonight? యేసు ప్రభు ఈ రాత్రి నాగాలాండ్ కొరకు దేని విషయమై విజ్ఞాపన చేస్తున్నారు? Can you tell me? మీరు నాతో చెప్పగలరా? We have a Savior who is pleading in glory. మహిమలో దేవునితో బ్రతిమలాడుతున్న విజ్ఞాపన చేస్తున్న ప్రభువుని మనం చూడగలం. Who intercedeth for us? మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. What is he interceding? ఆయన దేని కొరకు విజ్ఞాపన చేస్తున్నారు? What is he praying for you? నీ కొరకు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? Give this young man pure heart, pure thought. ఈ యవనస్తుడికి పరిశుద్ధమైన హృదయాన్ని, పవిత్రమైన తలంపులను దయచేయము. Let this girl remain a virgin. ఈ అమ్మాయి కన్యకగా జీవించాలి. Let not this young woman throw away her virginity. ఈ యువతి తన కన్యత్వాన్ని పారవేసుకోకూడదు. Let there be holiness in the church. సంఘములో పరిశుద్ధత ఉండాలి. Let there be faithfulness in this marriage. వివాహంలో నమ్మకత్వం ఉండాలి. What is the Lord praying for us? ప్రభు మన కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నారు? Oh, the weeping Lord is still weeping for Nagaland. ప్రభు ఈ నాగాలాండ్ రాష్ట్రం కొరకు ఇంకా కన్నీరు కారుస్తున్నారు. My dear friends, ప్రియ స్నేహితులారా, what are you doing? మీరేం చేస్తున్నారు? Have you read that scripture? ఆ లేఖన భాగాన్ని మీరు ఎప్పుడైనా చదివారా? Blessed are the peacemakers, సమాధాన పరచువారు ధన్యులు, for they shall be called the sons of God. వారు దేవుని కుమారులు అనబడుదురు. God is love. దేవుడి ప్రేమై ఉన్నాడు. If you want to tell me God is the gun, no, I won't take it. దేవుడు అంటే తుపాకీ అంటే నేను దాన్ని నమ్మను, దాన్ని నేను అంగీకరించను. God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. And the Holy Spirit sheds abroad this love in our heart. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. This is a very solemn moment. ఎంతో భయభక్తితో ఉన్నటువంటి సమయం ఇది. A few moments will send you home. కొన్ని క్షణాల్లో మీరు ఇళ్ళకి వెళ్ళబోతున్నారు. Tell God in your heart. మీ హృదయాల్లో దేవునితో చెప్పండి. Oh God of love. ఓ ప్రేమమయుడైన దేవా, Oh God of holiness. పరిశుద్ధుడైన దేవా, Come into my life. నా జీవితంలోనికి రండి. Oh God of holiness. ఓ పరిశుద్ధుడైన దేవా, God the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా, Come into my నా life. జీవితంలోనికి ఇప్పుడే రండి. Come into my eyes. నా కళ్ళలోనికి రండి. Come into my నా thoughts. తలంపులోనికి రండి. Come into my family. నా కుటుంబంలోనికి రండి. I don't want the devils to sit around my family and laugh. నా కుటుంబం చుట్టూ దయాలు కూర్చుని నవ్వడం నాకు ఇష్టం లేదు ప్రభు. I don't want the devils to sit around my living room and say, మేము ఉండే ఇంటి చుట్టూ దయాలు కూర్చుని we know, Paul we know, but who are you? ప్రభువుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, మీరెవరని దయాలు నవ్వడం మాకు ఇష్టం లేదు ప్రభు.
I want to tell the devil I am a child of Jesus Christ. నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డనని నేను దేవునితో చెప్పగోరుచున్నాను తండ్రి. Washed in the blood of Jesus Christ. ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తిని. I want to tell the devil my name is written in the book of life. నా పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదని నేను దేవునితో చెప్పగోరుచున్నాను ప్రభువా. I want to tell the devil the Spirit of God witnesseth with my spirit that I am a son and daughter of God. నేను దేవుని కుమారుడని దేవుని కుమార్తెనని దేవుని ఆత్మ నా ఆత్మతో సాక్ష్యం చెప్పుచున్నానని నేను దేవునితో చెప్పగోరుచున్నాను. I want to turn the laugh of the devil into weeping. దైవం యొక్క నవ్వును ఏడ్పుగా నేను మార్చగోరుచున్నాను ప్రభువా. I don't want him to sit and laugh at me anymore. ఇంక ఎంత మాత్రం దైవం నన్ను చూసి నవ్వడానికి ఇష్టపడిన ప్రభువా. Forgive me, Lord ప్రభువా Jesus. నన్ను క్షమించండి. Forgive Nagaland, Lord Jesus. నాగాలాండ్ రాష్ట్రాన్ని క్షమించండి ప్రభువా. Forgive the blood that has been shed, which is crying out to you. ప్రభువా మీరు మా కొరకు చిందించినటువంటి రక్తము మా కొరకు విజ్ఞాపన చేయిచు ఉన్నది. Oh, forgive us, Lord Jesus. యేసు ప్రభువా మమ్మల్ని క్షమించండి. And wash us in your holy blood. మీ పరిశుద్ధమైన రక్తంలో మమ్మల్ని కడగండి. Give us a revival that will clean us up, Lord Jesus. మమ్మల్ని పూర్తిగా శుభ్రం చేసేటువంటి కడిగేటువంటి ఉద్యోగం దయచేయండి. The word of God must grow mightily here till it spreads to Delhi and to Afghanistan. దేవుని వాక్యము ప్రబలమై విస్తరిస్తూ ఆఫ్ఘనిస్తాన్కు ఢిల్లీ వరకు విస్తరించాలి ప్రభువా. To China and to Malaysia. చైనా వరకు మలేషియా వరకు విస్తరించాలి. Mightily grew the word of God. దేవుని వాక్యము ప్రబలమై విస్తరించాలి తండ్రి. Help us, Lord Jesus. యేసు ప్రభువా మాకు సహాయం చేయండి. Receive us, Lord Jesus. ప్రభువా మమ్మల్ని అంగీకరించండి. Unworthy, sinful, ugly, అయోగ్యులము wicked. పాపులము దుష్టులము తండ్రి. Wash us, Lord Jesus. ప్రభువా మమ్మల్ని కడగండి. Dear Lord, యేసు ప్రభువా send these people with your touch. ఈ ప్రియులను మీ తాకుదలతో దీవెనతో పంపించండి. Teach them to pray. ప్రార్థన చేయటం వీరికి నేర్పించండి. Let them never be ashamed of you or of your word. మిమ్ముని బట్టి గాని మీ వాక్యమును బట్టి ఎంత మాత్రం వారు సిగ్గుపడకూడదు ప్రభువా. Let all idolatry cease. విగ్రహారాధన అంతా ఆగిపోవాలి. Nagaland and around Nagaland. నాగాలాండ్ రాష్ట్రంలో చుట్టుపక్కల ఉన్న విగ్రహారాధన అంతా పూర్తిగా మాయమవ్వాలి ప్రభువా. And all the spirits దయ్యాలన్నీ of destruction and death flee from Nagaland. నాశనం చేసేటువంటి హత్యలు చేసేటువంటి దురాత్మలు నాగాలాండ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోవాలి ప్రభువా. Hear our prayer. మా ప్రార్థన మీరు ఆలకించండి. In Jesus' name. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.